ఆ, అయితే రాధా చేసుకున్నటువంటి పనల్లా ఒకటి పీక్ పీక్ టైంలో విభేదించి అటుకు వెళ్ళడం, ఏది నెహ్రూతో విభేదించి అటుకు వెళ్ళడం. అంతకుముందు కలిసినే చేశారు కాంగ్రెస్లో, మళ్ళీ విడిపోయారు. ఇప్పుడు మరి వస్తాడా? ఎందుకంటే దేవినేని అవినాష్ ఆల్రెడీ వైసీపీ, కానీ ఒకేసారి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దేవినేని వర్గం అంగవీటి వర్గం ఒకేసారి ఉన్నట్టు అయింది. మళ్ళీ ఇప్పుడు అదే అవుతుంది. మరి ఈస్ట్ అనుకుంటా కదా. అవును, కలిసి పోటీ చేయడం అని కాదు, నేను అనేది ఒకే పార్టీలో ఇద్దరు, వంగవీటి కొడుకు దేవినేని కొడుకు, పైగా ఒకే ఇది ఒకే విజయవాడే. దేవినేని నెహ్రూని ఓడించడం కోసం విజయవాడ ఈస్ట్ పోటీ చేసింది రాధా. ఇప్పుడు ఆయనకు కూడా సీట్ గ్యారంటీ కదా, అవినాష్ ని కన్ఫర్మ్ చేసేసారు. ఇప్పుడు రాధా మరి ఏమంటాడు? ఒకటి. రెండవది, రాధాకి ఇది ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఛాన్స్ పొలిటికల్ గా. ఎందుకంటే ఒక్కసారి 2004లో గెలిచాడు, 2009లో ప్రజారాజ్యం తరపున ఓడిపోయాడు. ఆ తర్వాత చూస్తే 2014లో వైఎస్ఆర్సీపీ తరపున ఓడిపోయాడు. తర్వాత మొన్న టికెటే లేదు. ఈ ట్రిప్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇస్తే చేయడం కరెక్ట్ వైసీపీ తరపున ఇస్తే, ఎందుకంటే తెలుగుదేశం టికెట్ లేదు అతనికి ఛాన్స్. తెలుగుదేశంలో ఆల్రెడీ బోండా ఉమా ఉన్నాడు కదా,